సమ్మర్‌లో ఇలాంటి స్పెషల్స్ చేసుకొని తింటే చాలా అనిపిస్తుంది. హలో ఫ్రెండ్స్, నేను ఐశ్వర్య. వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ ట్రైల్స్. ఈరోజు కస్టర్డ్ ఐస్ క్రీమ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ చేయబోతున్నా. నేనొచ్చేసి ఇక్కడ కస్టర్డ్ పౌడర్ తీసుకుంటున్న. స్ట్రాబెర్రీ ఫ్లేవర్ 3 టేబుల్ స్పూన్. ఒకవేళ ఆ టైంలో మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ లేకపోతే ఖచ్చితంగా కార్న్ ఫ్లోర్ వాడుకోవచ్చు. ఈ కస్టర్డ్ పౌడర్ అనేది యూజ్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి కలర్ కోసం అండ్ టేస్ట్ కోసం, అలాగే థిక్‌నెస్ కోసం అన్నమాట. సో, కార్న్ ఫ్లోర్ కూడా థిక్‌నెస్ ఇస్తుంది. చిన్న టీ గ్లాస్‌తో నేను మిల్క్ అయితే యాడ్ చేసుకున్నాను. సో, ఆ కస్టర్డ్ పౌడర్ ఇలా ఉండలు ఉండకుండా నీట్‌గా మెల్ట్ అయితే చేసుకోవాలి. అలా మెల్ట్ చేసినప్పుడు కిందన అడుగు పడుతూ ఉంటుంది. చక్కగా చూసుకొని మెల్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ చూసేసుకుందాం. అడుగు మాడకుండా ఉండేటట్టు ఒక మందపాటి గిన్నె అయితే తీసుకోవాలి. అందులోకి లీటర్ వరకు పాలు యాడ్ చేసుకున్నాను. అదే పాలని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి చక్కగా కొంచెం చిక్కబడేంత వరకు మనం దాన్ని చక్కగా దగ్గరుండి చూసుకోవాలి. మనం పాలలో ఏదైతే కస్టర్డ్ పౌడర్ కలుపుకున్నామో అదే కస్టర్డ్ పౌడర్‌ని హాఫ్ లీటర్ మిల్క్‌లో అయితే యాడ్ చేసుకోవాలి. అది కూడా సిమ్‌లో పెట్టుకొని. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. నేను 3 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ యూజ్ చేశా కాబట్టి, నేను హాఫ్ లీటర్ మిల్క్‌లో వేయగానే నాకు థిక్‌గా అనిపించింది. అదే హాఫ్ లీటర్ మిల్క్‌కి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ ఏస్తే కొంచెం థిక్ అవ్వడానికి 1 మినిట్ టైం పడుతుంది. వీడియోలో చూసినట్టు వెంటనే థిక్ అవ్వలేదని చెప్పేసి అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఏ ఉండలు లేకుండా చక్కగా మనం గరిటెతోని అలా తిప్పుకుంటూ చల్లారబెట్టుకోవాలి. అలా చల్లారబెట్టుకుంటేనే ఇంతవరకు పలుచగా వచ్చేటట్టు చూసుకోవాలి. సో, ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి నెక్స్ట్ ప్రాసెస్ చూసేసుకుందాం. మిక్సీ జార్ అయితే తీసుకున్నాను. ఇందులో నేను ఒక పావు బెల్లం వేసుకుంటున్నాను. ఒకవేళ మీకు బెల్లం నచ్చకపోతే పంచదార యాడ్ చేసుకోవచ్చు. ఒక 6 స్పూన్లు పెద్ద స్పూన్‌తో. నేను బెల్లం యాడ్ చేయడానికి రీజన్ కొంచెం మంచి టేస్ట్ కోసం. అండ్ ఇక్కడ నేను వెనిల్లా ఎసెన్స్ ఏసాను టేస్ట్ కోసం. అలాగే చాలా ఇంపార్టెంట్ మిల్క్ పౌడర్ 2 టీ స్పూన్స్. మిల్క్ పౌడర్ అనేది మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది అండ్ టేస్ట్ కూడా. సో, మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసేయవచ్చు. అలాగే ఇందులోకి నేను ఫ్రెష్ క్రీమ్ అమూల్ వేసుకుంటున్నాను. ఒకవేళ అది మీ దగ్గర లేకపోతే మీగడ యూజ్ చేసుకోవచ్చు. ఒక 4 టేబుల్ స్పూన్స్. ఈ మిశ్రమాన్ని చాలా చల్లగా అయ్యేంత వరకు మనం చల్లారబెట్టుకొని ఏదైతే మిక్సీలో ఇప్పటి వరకు యాడ్ చేసుకున్నామో ఆ మిశ్రమాన్నంతా చక్కగా చల్లారబెట్టుకొని వేసేసుకోవాలి. చూసారా ఇక్కడ జల్లి జల్లీగా ఉంది. అలా ఉండకుండా పలచగా ఉండడం కోసమే మనం మిక్సీ చేసుకుంటున్నాం ఈ మిశ్రమాన్ని ఏసి. సో, ఫైనల్‌గా ఇలా మిక్సీ కొట్టిన తర్వాత ఇంత పల్చగా, ఇంత చక్కగా నురగతో పాటు వస్తుంది. ఈ మిశ్రమాన్ని మనకి కావాల్సిన విధంలో చక్కగా బౌల్స్‌లో కానీ, లేదా ఇలాంటి పార్ట్స్‌లో గానీ మనం వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్‌లోని. ఏ విధంగాన వేసుకోవచ్చు. పర్ఫెక్ట్‌గా చాలా క్రీమీగా యాడ్ అవుతుంది. టేస్ట్ కూడా అంతే బావుంటుంది. చాలా బావుంటుంది. ఈ సమ్మర్‌లో ఒక్కసారి ట్రై చేయండి. సో, అలా వేసుకొని దాని మీద నేను డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుంటున్నాను. ఇంకా చాలా బావుంటుంది. ఎందుకంటే ఇలా డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసేటప్పుడు మనం తింటుంటే అలా పలుకులు నోట్లోకి తగిలి చాలా బావుంటుంది. చాలా గుడ్ ఫీల్ వస్తుంది. సో, అలా 12 గంటల వరకు ఫ్రిడ్జ్‌లో ఉంచి ఆఫ్టర్ 12 గంటల తర్వాత అయితే ఇది ఇలా వచ్చిందండి. సో, డ్రై ఫ్రూట్స్ అంతా లోపలికెళ్ళిపోయింది. అలా తినేటప్పుడైతే ఇలా లోపలికెళ్ళిపోవడం వల్ల చాలా బావుంటుంది. సో, ఇక్కడ చూసారు కదా క్రీమీగా ఎంత వస్తుందో. బయట కెమికల్స్ కలిపినవన్నీ తిని ఆరోగ్యం పాడు చేసుకునే కన్నా చాలా ఫ్రెష్‌గా అండ్ చాలా నీట్‌గా ఏ కెమికల్స్ యూజ్ చేయకుండా మన ఇంట్లోనే చాలా చక్కగా చేసుకోవచ్చు. సో, మీరెప్పుడు ఇలా ట్రై చేయకపోతే ఇది సమ్మర్‌లో మంచి ఛాన్స్. ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేయండి. ఖచ్చితంగా 12 గంటలైతే ఫ్రిడ్జ్‌లో ఉంచాలి. అస్సలు మర్చిపోకండి. మా పిల్లలకైతే ఈ విధంగా ఐస్ క్రీమ్ చాలా నచ్చింది. అండ్ నెక్స్ట్ టైమ్ కూడా తప్పకుండా మళ్ళీ మా ఇంట్లో మేము చేసుకుంటాము. ఇక్కడ చూసారా ఎంత క్రీమీగా ఉందో. సో, ఇలా కస్టర్డ్ స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ చాలా బావుంటుంది. సమ్మర్‌లో పక్కాగా తినాల్సిన కొన్ని ఐటెమ్స్ అయితే మన టేస్టీ ట్రయల్స్‌లో తప్పకుండా వస్తాయి. సో, ఇక్కడ చూస్తే నేను ఇంకో బౌల్‌లో కూడా డిఫరెంట్ విధంగా స్టోర్ చేసుకున్నాను. చూసారా ఎంత క్రీమీగా ఉందో? ఇందులో మనం చాక్లేట్ ఫ్లేవర్ చక్కగా యాడ్ చేసుకుంటే చాలా బావుంటుంది. చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నా బావుంటుంది. లేదా వెంటనే తినేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలా బావుంది. బయట షాప్‌లో కొన్నట్టే ఉంది. ఇంకెందుకు లేటు అర్జెంట్‌గా చేసేసుకోండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్.